నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మహాపున్నమ సూత్రం గురించి చెప్పుకుందాం. పున్నమ అన్నది పౌర్ణమి రాత్రి అని చెప్పవచ్చు. పౌర్ణమి రాత్రి రోజు భగవానుడు భిక్షువులతో సమావేశం అయినప్పుడు పంచ ఉపాదాన స్కందాల గురించి ఒక భిక్షువు అడిగినప్పుడు ప్రశ్నకు భగవానుడు చెప్పిన సమాధానమే ఈ సూత్రం అన్నమాట. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో విశాఖమాత ప్రాసాదంలో పుబ్బారామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో భగవానుడు ఆ ఉపోసద నిండు పున్నమి నాటి రాత్రి తన చుట్టూ భిక్షు సంఘం కూర్చొని ఉండగా ఆరుబయట కూర్చున్నాడు. అప్పుడు ఒక భిక్షువు ఆసనం నుండి లేచి ఉత్తరా సంఘాన్ని ఒక భుజం పైకి సర్దుకొని, అంటే తన చీవరాన్ని భగవానుని వైపు చేతులు జోడించి భగవానునితో ఇట్లా అన్నాడు: బంతే, భగవానుడు ప్రశ్న అడగడానికి అనుమతిస్తే భగవానుని ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను అని ఆ భిక్షువు అంటాడు. అయితే భిక్షు, నీ ఆసనంలో కూర్చొని అడగాలనుకుంది అడుగు అని భగవానుడు చెప్తాడు. అప్పుడు ఆ భిక్షువు తన ఆసనంలో కూర్చొని భగవానుడితో ఇట్లా అన్నాడు: బంతే, రూప ఉపాదాన స్కందం, వేదన ఉపాదాన స్కందం, సంజ్ఞా ఉపాదాన స్కందం, సంస్కార ఉపాదాన స్కందం, విజ్ఞాన ఉపాదాన స్కందం, ఈ 5 ఉపాదాన స్కందాలు కదా అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: భిక్షు, రూప ఉపాదాన స్కందం, వేదన ఉపాదాన స్కందం, సంజ్ఞా ఉపాదాన స్కందం, ఇంకా సంస్కార ఉపాదాన స్కందం, విజ్ఞాన ఉపాదాన స్కందం, ఈ 5 ఉపాదాన స్కందాలు అని భగవానుడు కూడా చెప్తాడు. మంచిది బంతే అని ఆ భిక్షువు భగవానుని మాటలను అభినందించి ఆమోదించి భగవానుని ఆ తర్వాత ప్రశ్న అడిగాడు. ఏమనంటే, బంతే, ఈ 5 ఉపాదాన స్కందాలకు మూలం ఏది? భిక్షువు, ఈ 5 ఉపాదాన స్కందాలకు మూలం కోరికే, అంటే కోరికే మూలం. బంతే, ఉపాదానం అంటే ఈ పంచ ఉపాదానాలేనా, లేకుంటే ఈ పంచ ఉపాదానాలకు వేరుగా ఇంకా ఉపాదానం ఉందా అని మళ్ళీ ప్రశ్న అడుగుతాడు. భిక్షు, ఈ పంచ ఉపాదానాలే ఉపాదానం కాదు, ఈ పంచ ఉపాదానాలకు వేరుగా కూడా అది లేదు. భిక్షు, పంచ ఉపాదానాల పట్ల కల కోరిక, రాగం, అదే అక్కడ ఉపాదానం. అంటే ఈ ఉపాదానాలతోటి ఇది అని చెప్పలేము, దీనికి వేరుగా అని చెప్పలేము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ పంచ ఉపాదానాల పట్ల ఉండే కోరికే, రాగమే ఇక్కడ ఉపాదానం. అంటే ఈ శరీరం, ఈ మనసు పట్ల ఉన్నటువంటి కోరిక, రాగమే ఇక్కడ ఉపాదానం అని చెప్పవచ్చు. ఉపాదానం అంటే మళ్ళీ మళ్ళీ పొందాలి అనే ఆసక్తి, లేకుంటే ఆ విషయాన్ని పట్టుకొని వేలాడటం అని కూడా చెప్పుకోవడం. అంటే ఉపాదానం అంటే పట్టుకోవడం, ఆసక్తి కలిగి ఉండటం అని చెప్పచ్చు. కానీ బంతే, ఈ పంచ ఉపాదానాల పట్ల ఉండే కోరికలో, రాగంలో భిన్నత్వం ఉంటుందా అని మళ్ళీ భిక్షువు అడుగుతాడు. భిక్షువు ఉంటుంది అని ఇంకా భగవానుడు ఇలా అన్నాడు. భిక్షువు, ఇక్కడ ఒకనికి ఇలా అనిపిస్తుంది: భవిష్యత్తులో నా రూపం ఇలా ఉండాలి, అంటే నా శరీరం ఇలా ఉండాలి. భవిష్యత్తులో నా వేదన ఇలా ఉండాలి, అంటే ఫీలింగ్. భవిష్యత్తులో నా సంజ్ఞ ఇలా ఉండాలి. భవిష్యత్తులో నా సంస్కారం ఇలా ఉండాలి. భవిష్యత్తులో నా విజ్ఞానం ఇలా ఉండాలి. ఈ విధంగా భిక్షు పంచ ఉపాదాన స్కందాలకు సంబంధించిన కోరికలు,
రాగంలో భిన్నత్వం ఉంటుంది. ఇంకా బంతే స్కందాలకు స్కందాలు అనే పేరు ఏ విధంగా అన్వయమవుతుంది? భిక్షు భూత, భవిష్యత్తు ఇంకా వర్తమానాల్లో కల రూపమంతా, అంటే ఉన్నటువంటి రూపమంతా, అది లోపలిది కానీ బయటది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నది కానీ, అది అంతా రూపస్కందం. భూత, భవిష్యత్తు, వర్తమానాల్లో కల వేదన అంతా, అది లోపలిది కానీ బయటిది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నది కానీ, ఇది అంతా కూడా వేదనా స్కందమే. అలాగే భూత, భవిష్యత్తు, వర్తమానాల్లో ఉన్నటువంటి ఈ సన్యాస్కందం కూడా, అలాగే భూత, భవిష్యత్తు, వర్తమానాల్లో కల సంస్కారం అంతా, అది లోపలిది కానీ బయటిది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నది కానీ, ఇది అంతా సంస్కార స్కందం. ఇంకా భూత, భవిష్యత్తు, వర్తమానాల్లో కల విజ్ఞానం అంతా, అది లోపలిది కానీ బయటిది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలో ఉన్నది కానీ దగ్గరలో ఉన్నది కానీ, ఇది అంతా విజ్ఞాన స్కందం. ఈ విధంగా భిక్షు స్కందాలకు స్కందాలు అనే పేరు అన్వయమవుతుంది. మరి బంతే రూపస్కందం ఏర్పడడానికి కారణం ఏంటి? హేతువేమిటి? వేదనాస్కందం ఏర్పడడానికి హేతువేమిటి? కారణమేమి? సన్యాస్కందం ఏర్పడడానికి హేతువేమి? ఇంకా కారణమేమిటి? సంస్కార స్కందం ఏర్పడడానికి హేతువేమి? కారణమేమిటి? అలాగే విజ్ఞాన స్కందం ఏర్పడడానికి హేతువేమిటి? కారణమేమిటి? భిక్షు రూపస్కందం ఏర్పడడానికి 4 మహాభూతాలు హేతువు, 4 మహాభూతాలు కారణం. అలాగే వేదనా స్కందం ఏర్పడడానికి స్పర్శ హేతువు, స్పర్శ కారణం, అంటే స్పర్శ కారణంగానే వేదన పుడుతుంది. ఇంకా సన్యాస్కందం ఏర్పడడానికి హేతువు స్పర్శ హేతువు, స్పర్శ కారణం. ఈ సంస్కార స్కందం ఏర్పడడానికి కూడా స్పర్శే హేతువు, స్పర్శ కారణం. విజ్ఞాన స్కందం ఏర్పడడానికి నామరూపాలు హేతువు, నామరూపాలు కారణం. అంటే ఈ పంచస్కందాల హేతువు గురించి ఇక్కడ స్పష్టంగా భగవానుడు చెప్తున్నాడు. ఈ శరీరం 4 ధాతువులతోటి ఏర్పడింది. మాంసము, లిక్విడ్, అంటే మన శరీరంలో ఉండే మాంసం అంతా కూడా భూధాతువు అనుకోవచ్చు. ఇంకా ఎముకలు ఇవన్నీ కూడా భూధాతువు కిందికి వస్తాయి. మన లోపల ఉండే లిక్విడ్స్ అన్నీ కూడా జలధాతువు కిందికి వస్తాయి. మన లోపల ఉండే గ్యాసెస్ అన్నీ కూడా వాయుధాతువు కిందికి వస్తాయి. అలాగే మన లోపల ఉన్న వేడి అంతా కూడా అగ్నిధాతువు కిందికి వస్తుంది. ఇలా 4 మహాభూతాల ద్వారా ఈ శరీరం అన్నది ఏర్పడింది. అలాగే వేదనా స్కందం, అంటే వేదనలు పుట్టడానికి కారణం ఏంటి? స్పర్శే. స్పర్శకు కారణం 6 ఆయుతనాలు. 6 ఆయుతనాల వల్ల స్పర్శ పుడుతుంది, స్పర్శ వల్ల వేదన పుడుతుంది. ఇంకా ఈ స్పర్శ కారణంగానే వేదనా స్కందం అన్నది ఉత్పన్నమవుతుంది. అలాగే ఈ సన్యాస్కందం ఏర్పడడానికి కూడా ఈ స్పర్శే కారణం. అలాగే సంస్కార స్కందం ఏర్పడడానికి కూడా ఈ స్పర్శే కారణం. అయితే విజ్ఞాన స్కందం ఏర్పడడానికి మాత్రం నామరూపాలు హేతువు, నామరూపాలే కారణము. బంతే సత్కాయ దృష్టి ఎలా కలుగుతుంది? భిక్షు ఇక్కడ అసూత్రుడు, అంటే ధమ్మాన్ని విననివాడు, అర్యులను దర్శించనివాడు. అంటే అర్యులు అంటే ఇక్కడ ఉత్తమమైన వాళ్ళు, శ్రేష్ఠులైన వాళ్ళు అని చెప్పవచ్చు, అర్హంతులు అని కూడా చెప్పవచ్చు. ఇంకా అర్య ధమ్మంలో అకోవిదుడు, అర్య ధమ్మంలో శిక్షణ పొందనివాడు, సత్పురుషులను దర్శించనివాడు. సత్పురుష ధమ్మంలో అకోవిదుడు, సత్పురుష ధమ్మంలో శిక్షణ పొందనివాడు రూపాన్ని నేను అనుకుంటాడు.
అంటే సత్కాయ దృష్టి ఎలా కలుగుతుందని ఇక్కడ చెప్తున్నాడు. ఈ రూపంలో తనని చూస్తాడు, అలాగే వేదనను నేను అనుకుంటాడు, ఇక వేదనావంతుణ్ణి నేను అనుకుంటాడు, లేదా తనలో వేదనను చూస్తాడు, వేదనలలో తనను చూస్తాడు, అలాగే సంజ్ఞను నేను అనుకుంటాడు, సంజ్ఞావంతుణ్ణి నేను అనుకుంటాడు, లేదా తనలో సంజ్ఞ చూస్తాడు, సంజ్ఞలో తనను చూస్తాడు, సంస్కారాన్ని నేను అనుకుంటాడు, సంస్కారవంతుణ్ణి నేను అనుకుంటాడు, లేదా తనలో సంస్కారాన్ని చూస్తాడు, సంస్కారంలో తనను చూస్తాడు, అలాగే విజ్ఞానాన్ని నేను అనుకుంటాడు, విజ్ఞానవంతుణ్ణి నేను అనుకుంటాడు, లేదా తనలో విజ్ఞానాన్ని చూస్తాడు, విజ్ఞానంలో తనను చూస్తాడు. భిక్షు సత్కాయ దృష్టి ఇలా కలుగుతుంది. అంటే ఈ పంచ ఉపాదాన స్కందాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నేను నాది అనే భావనను కలిగి ఉంటాడు. అదే సత్కాయ దృష్టి. మరి బంతే సత్కాయ దృష్టి ఎలా కలగదు? భిక్షు ఇక్కడ శృతుడు అంటే ధమ్మాన్ని విన్నవాడు, అంటే బుద్ధుడు బోధించిన బోధనల్ని 4 ఆర్య సత్యాలు పఠించ సముత్పాద ధర్మాలను విన్నవాడు, అరియులను దర్శించినవాడు, అరియ ధమ్మంలో కోవిదుడు, అరియ ధమ్మంలో శిక్షణ పొందినవాడు, సత్పురుషులను దర్శించినవాడు, సత్పురుష ధమ్మంలో కోవిదుడు, సత్పురుష ధమ్మంలో శిక్షణ పొందినవాడు. అతడు ఈ రూపాన్ని అంటే ఈ శరీరాన్ని నేను అనుకోడు, రూపవంతుణ్ణి నేను అనుకోడు, లేదా తనలో రూపాన్ని చూడడు, రూపంలో తనను చూడడు, వేదనను నేను అనుకోడు, వేదనావంతుణ్ణి నేను అనుకోడు, లేదా తనలో వేదనను చూడడు, వేదనలో తనను చూడడు, సంజ్ఞను నేను అనుకోడు, సంజ్ఞావంతుణ్ణి నేను అనుకోడు, లేదా తనలో సంజ్ఞను చూడడు, సంజ్ఞలో తనను చూడడు, సంస్కారాన్ని నేను అనుకోడు, సంస్కారవంతుణ్ణి నేను అనుకోడు, లేదా తనలో సంస్కారాన్ని చూడడు, సంస్కారంలో తనను చూడడు, విజ్ఞానాన్ని నేను అనుకోడు, విజ్ఞానవంతుణ్ణి నేను అనుకోడు, లేదా తనలో విజ్ఞానాన్ని చూడడు, విజ్ఞానంలో తనను చూడడు. భిక్షు సత్కాయ దృష్టి ఇలా కలగదు. అంటే ఈ పంచ ఉపాదాన స్కందాల్లో నేను నాది అనే భావాన్ని వదిలిపెడతాడు. వీటిలో అవి ఉన్నాయి అంతే, ఒక సముదాయంగా. వాటికి ఒక కారణం, హేతువు చేత అవి ఏర్పడ్డాయి. ఆ హేతువు గనుక మనం నిరోధం చేస్తే మళ్ళీ అవి పుట్టవు. బంతే రూపంలో రుచి ఏమిటి? ప్రమాదం ఏమిటి? దానిని ఎలా తొలగించాలి? అలాగే వేదనలో రుచి ఏమిటి? ప్రమాదం ఏమిటి? దానిని ఎలా తొలగించాలి? సంజ్ఞలో రుచి ఏమిటి? ప్రమాదం ఏమిటి? దానిని ఎలా తొలగించాలి? అలాగే సంస్కారంలో రుచి ఏమిటి? ప్రమాదం ఏమిటి? దానిని ఎలా తొలగించాలి? విజ్ఞానంలో రుచి ఏమిటి? ప్రమాదం ఏమిటి? దానిని ఎలా తొలగించాలని ఆ భిక్షువు అడుగుతాడు. అప్పుడు భగవానుడు చెప్తాడు, భిక్షు రూపాన్ని అనుసరించి కలిగే సుఖం సౌమనస్యం, ఇదే రూపంలో రుచి. ఈ రూపం అనిత్యం, పరిణామశీలం, ఇది రూపంలోని ప్రమాదం. రూపంలోని కోరికను రాగాన్ని వదిలివేయాలి, త్యజించాలి. ఇదే దాన్ని తొలగించే విధానం. అలాగే వేదనను అనుసరించి, అలాగే సంజ్ఞను అనుసరించి, సంస్కారాన్ని అనుసరించి, విజ్ఞానాన్ని అనుసరించి కలిగే సుఖం సౌమనస్యం, ఇదే ఈ స్కందాలలో అంటే విజ్ఞానంలో కానీ, సంజ్ఞలో కానీ, లేకపోతే వేదనలో కానీ రుచి. ఆ విజ్ఞానం అనిత్యం, పరిణామశీలం, ఇది విజ్ఞానంలోని ప్రమాదం. విజ్ఞానంలో కోరికలు రాగాన్ని వదిలివేయాలి, త్యజించాలి. ఇదే దాన్ని తొలగించే విధానం. మరి బంతే ఎలా తెలుసుకుంటే, ఎలా చూస్తే విజ్ఞానంతో సహా ఈ శరీరంలోనూ బయట అన్ని విషయాల్లోనూ నేను నాది అనే భావం, గర్వం కలగకుండా ఉంటుంది అని భిక్షువు అడుగుతాడు. అప్పుడు భగవానుడు చెప్తాడు, భిక్షు భూత
భవిష్యత్తు, వర్తమానాల్లో లోపల లేదా బయట, స్థూలం లేదా సూక్ష్మం, హీనం లేదా ఉత్తమం, దూరం లేదా దగ్గరలో ఉన్న ఈ రూపమంతా, అంటే ఈ శరీరాన్ని అంతా కూడా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. అలాగే వేదన, సంజ్ఞ, సంస్కార, ఇవి భూత, భవిష్యత్, వర్తమానాల్లో లోపల లేదా బయట, స్థూలం లేదా సూక్ష్మం, హీనం లేదా ఉత్తమం, దూరం లేదా దగ్గరలో ఉన్న విజ్ఞానమంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. భిక్షు ఇలా తెలుసుకున్నప్పుడు, ఇలా చూసినప్పుడు విజ్ఞానంతో సహా ఈ శరీరంలోనూ బయట అన్ని విషయాల్లోనూ నేను, నాది అనే గర్వం అనే భావం కలగకుండా ఉంటాయి. అంటే ఈ పంచ ఉపాదాన స్కందాలు, శరీరం ఇంకా మనసులోని 4 భాగాలు ఏంటి? వేదన, సంజ్ఞ, సంస్కారం ఇంకా విజ్ఞానం. వాటి పట్ల ఉపాదానం చెందకుండా, అవి భవిష్యత్తులోవి అయి ఉండొచ్చు, లేకపోతే గతంలోవి అయి ఉండొచ్చు, వర్తమానంలో జరిగే విషయాలు అయి ఉండొచ్చు. వాటిని నేను, నాదిగా భావించకుండా ఉంటే గనక దాని నుంచి బయటపడచ్చు. అంటే ఈ గర్వం కలగకుండా ఉంటుంది, నేను, నాది అనే భావం. అప్పుడు ఒకానొక భిక్షువు అతని మనసులో ఇటువంటి ఆలోచన కలిగింది. శ్రీమాన్, ఈ రూపం అనాత్మ, వేదన అనాత్మ, సంజ్ఞ అనాత్మ, సంస్కారాలు అనాత్మ, విజ్ఞానం అనాత్మ. మరి అనాత్మ వలన చేయబడిన కర్మలు ఏ ఆత్మను తాకుతాయి అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఆ భిక్షువు మనసుని తన మనసుతో తెలుసుకొని భిక్షువులను సంబోధించాడు. భిక్షువులారా, ఇక్కడ ఒక పనికి మాలినవాడు మూఢత్వంతో, అవిద్యాపరుడై, తృష్ణ అధిపతిగా కల మనసుతో భగవానుడి అంటే శాసనం యొక్క హద్దులను దాటి, శ్రీమాన్, ఈ రూపం అనాత్మ, వేదన అనాత్మ, సంజ్ఞ అనాత్మ, సంస్కారాలు అనాత్మ, విజ్ఞానం అనాత్మ, మరి అనాత్మ వలన చేయబడిన కర్మలు ఏ ఆత్మను తాకుతాయి అని అనుకుంటున్నాడు. భిక్షువులారా, మీరు అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద శిక్షణ పొందారు, ప్రశ్నింపబడ్డారు. భిక్షువులారా, మీరు ఏమనుకుంటున్నారు? ఈ రూపం అనిత్యమా, అంటే నిత్యమా, అనిత్యమా? అనిత్యం బంతే అని చెప్తారు. అనిత్యమైనది దుఃఖాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని బంతే. మరి అనిత్యము, పరిణామ ధర్మము కలదాన్ని, అది నాది, నేను, అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా? లేదు బంతే. మరి భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? వేదన నిత్యమా, అనిత్యమా? అలాగే సంజ్ఞ, సంస్కారాలు, విజ్ఞానం, ఇవి నిత్యమా, అనిత్యమా? అనిత్యం బంతే. మరి అనిత్యమైనది దుఃఖాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని బంతే. అనిత్యము, పరిణామ ధర్మం కలదాన్ని, అది నాది, నేను అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా? లేదు బంతే. మరి అందుకని భిక్షువులారా, భూత, భవిష్యత్, వర్తమానాల్లో లోపల లేదా బయట, స్థూలం లేదా సూక్ష్మం, హీనం లేదా ఉత్తమం, దూరం లేదా దగ్గరలో ఉన్న ఈ రూపమంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. అంటే ఈ శరీరం కూడా ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉంటుంది. నా ఆధీనంలో ఏమీ లేదు. అంచేత నేను, నాది అనే అధికారం ఇక్కడ ఏమీ లేదు. కేవలం అది పుడుతూ గిడుతూ ఉంది. ఈ అనిత్య స్వభావాన్ని నేను అర్థం చేసుకోవాలి. అన్నీ అనిత్యమే. సో ఇందులో నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞ అనేది పెంపొందాలి. అత్త ఆత్మ అంటారు. అత్త అంటే పాలీ పదం, ఆత్మ అనేది తెలుగులోకి అనువదిస్తారు. అత్త అంటే
నేను, నాది, నా ఆధీనంలో ఉండేదాన్నంతా కూడా అత్త అంటారు. ఇక్కడ ఈ పంచస్కందాలు ఎవరి ఆధీనంలో లేవు. ఇవి మనం అనుకుంటే పుట్టట్లేదు, మనం అనుకుంటే ఆగిపోవు. అవి ప్రతి క్షణం వాటి ప్రకృతి నియమంగా, అంటే ఈ వేదనలు కలగడానికి కారణం ఏంటి? స్పర్శ ఉందంటే వేదన కలుగుతుంది. వేదన ద్వారా ఈ తృష్ణ పుడుతుంది. తృష్ణ ద్వారా ఉపాదానం చెందుతుంది. ఉపాదానం ఇంకొక భవానికి కారణమవుతుంది. భవం ఇంకొక జన్మకు కారణమవుతుంది. జన్మ పుట్టడమే దుఃఖమని బుద్ధ చెప్తాడు. పుట్టడం వల్లనే అనారోగ్యము, ముసలితనము, ఇంకా చావు, ఇంకా మానసిక దుఃఖము, శారీరక దుఃఖము. సో ఈ దుఃఖ చక్రం అన్నది మొదలైంది. అంచేత మనం అనుకుంటే ఇది జరగట్లేదు, కానీ వాటి పట్ల ఉపాదానం చెందకుండా ఉండటం అన్నది మన చేతుల్లో ఉన్న పని. వేటి పట్ల? ఈ పంచ ఉపాదాన స్కందాల పట్ల. అది రూపస్కందమైన, లేకుంటే మనసులో ఉండే 4 స్కందాలు అయినా, వేదన స్కందమైన, సన్యాస్కందమైన, ఇంకా సంకార స్కందమైన, విజ్ఞాన స్కందమైన, ఏ స్కందం పట్ల అయినా కానీ సరైన ప్రజ్ఞతోటి ఇది నేను కాదు, నాది కాదు అని తెలుసుకుంటూ పోతే ఆ ఊపి నుండి బయటపడతాం. అంటే ఇవన్నీ కూడా అనిత్యమైనవే. ఈ వేదన అనిత్యం, సంజ్ఞ అనిత్యం, సంస్కారాలు అనిత్యం, విజ్ఞానం అనిత్యం. దుఃఖాన్ని, అంటే అనిత్యమైనది దుఃఖాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు. మరి అనిత్యము, పరిణామ ధర్మము కలదాన్ని, అది నాది, నేను అదే, అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా? లేదు బంతే. అందుకని భిక్షువులారా, భూత, భవిష్యత్తు, ఇంకా వర్తమానాల్లో, లేకుంటే లోపల లేదా బయట, స్థూలం లేదా సూక్ష్మం, హీనం లేదా ఉత్తమం, దూరం లేదా దగ్గరలో ఉన్న రూపమంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతోటి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. అలాగే వేదన, సంజ్ఞ, సంస్కార, భూత, భవిష్యత్, వర్తమానాల్లో లోపల లేదా బయట, స్థూలం లేదా సూక్ష్మం, హీనం లేదా ఉత్తమం, దూరం లేదా దగ్గరలో ఉన్న ఈ విజ్ఞానమంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. భిక్షువులారా, ఆ విధంగా చూసిన శృతవంతుడైన అర్యశ్రావకుడు రూపం నుండి నిర్వేదాన్ని పొందుతాడు, వేదనల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, సంజ్ఞల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, సంస్కారాల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, విజ్ఞానం నుండి నిర్వేదాన్ని పొందుతాడు. నిర్వేదాన్ని పొంది విరాగి అవుతాడు. విరాగంతో విముక్తుడవుతాడు. విముక్తుడై ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. ఇక జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది. అంటే దేనికోసమైతే ఈ ప్రపంచ జీవితాన్ని ఎంచుకున్నాడో ఆ లక్ష్యం పూర్తయింది. చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకుంటాడు. అంటే నిరోధం విరాగాన్ని పొందేలాగా చేస్తుంది. విరాగమే విముక్తుడవుతుంది. విముక్తుడే నిబ్బానం అన్నమాట. సో అందుచేత ఇది రాగాన్ని పెంచుకోవడం కోసం కాదు, ఈ ధమ్మం విరాగం కోసం అనేది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుచేత ఈ పంచస్కందాల పట్ల ఎటువంటి రాగంతో ఉండకుండా విరాగంతో ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇవి అనిత్యమైనవి. అనిత్యమైనవన్నీ కూడా దుఃఖమే. ఇక్కడ నేను, నాది అనే భావన ఏదీ లేదు, అనాత్మ భావనే. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు. దీన్ని చెప్పడం పూర్తవడంతో 60 మంది భిక్షువులు చిత్తమలినాల నుండి విముక్తి పొందారు, ఈ ధమ్మాన్ని వింటూనే. సో ఇది ఈరోజు ప్రవచనం.